ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికుల సంఘం మరియు దళిత హక్కుల పోరాట సమితి వారి ఆధ్వర్యంలో బద్వేల్ రెవెన్యూ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వీరశేఖర్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు ఇమ్మానియేలు, వర్కింగ్ ప్రెసిడెంట్ పడిగ వెంకటరమణ, బీకేఎంయు జిల్లా ఉపాధ్యక్షులు షావలి అధ్యక్షతన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బద్వేలు, మైదుకూరు నియోజకవర్గం గ్రామ ప్రాంతాలలో నివసిస్తున్న వ్యవసాయ కూలీలకు, దళితులకు ప్రభుత్వ బంజరు భూముల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో అసెస్మెంట్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా ఉపాధి హామీ పనులను అన్ని గ్రామాలలో ప్రారంభించాలని తెలిపారు. 11 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు అసైన్మెంట్ కమిటీ జరపకపోవడం వలన అర్హులకు తగ్గవలసిన భూములు బడా బాబులకు చేతిలోకి వెళ్లిపోయాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సభ్యులు, బద్వేల్ ఏరియా సమితి పాల్గొన్నారు. కమిటీ జరిపి అన్ని రాజకీయ పార్టీలను, పక్షాలను పిలిచి మరి మొత్తం అంతా కూడా లబ్ధిదారుల ఎంపిక జరిగేది. కానీ 11 సంవత్సరాలు పైబడినవి అయినప్పటికీ అసైన్మెంట్ కమిటీ సమావేశం జరగలేదు. గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ఎవరి బుద్ధి పుట్టే వాళ్ళు, అర్హులు కానటువంటి వాళ్ళు, అనర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు, అధికార పార్టీ అన్యాయాలుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ పేర్లను కూడా ఎక్కించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి పేదవాడు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే దాంట్లో ఎవరైనా ప్రజా సంఘాలు, పార్టీలు అక్కడికి పోయి మీకున్నటువంటి సమస్య ఏంటని తెలుసుకుంటే ఆ సమస్య అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా మీరు రాలేరు అనేటువంటి చెప్పేటువంటి దుర్భాగ్యమైన దుస్థితి ఈరోజు బద్వేలు మండలంలో కనపడతా ఉంది. పక్కనే ఉన్నటువంటి 150 ఎకరాల భూమి అగ్రవర్ణాల చేతుల్లో పెట్టుకొని ఇదంతా పట్టాలు అయిపోయిందని చెప్పేసి వాళ్ళ